మంగళగిరిలోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక సేవా స్ఫూర్తిని, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ముఖ్య ఉద్దేశంగా 2025-26 సంవత్సరంకు గాను ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా నమోదు చేసుకున్న విద్యార్థులకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వి దివ్య తేజోమూర్తి పాల్గొని ప్రథమంగా ఎన్ఎస్ఎస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా నిర్వహించిన సామాజిక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, పర్యావరణ ప్రచారాలు, జ్ఞాపికలు మరియు పురస్కారాలు ప్రదర్శించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు స్వాగత ప్రసంగం చేస్తూ ఎన్ఎస్ఎస్ లక్ష్యాలను మరియు విద్యార్థుల పాత్రలను వివరించారు. అనంతరం కళాశాలలో జాతీయ సేవా పథకం విద్యార్థులతో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల కార్యకలాపాల 11 క్లబ్లను పరిచయం చేశారు. ఎకో వారియర్స్ క్లబ్, జెండర్ ఈక్వాలిటీ క్లబ్, లైఫ్ సేవర్స్ క్లబ్, ఆరోగ్య సేతు క్లబ్, ఎనర్జీ అండ్ రిసోర్స్ సేవర్స్ క్లబ్, దేశభక్తి క్లబ్, నషా ముక్తి యువ క్లబ్, లవ్ అండ్ సర్వీస్ క్లబ్, కొమేమొరేటివ్ క్లబ్, లైఫ్ స్కిల్స్ క్లబ్ మరియు రోటరీ స్టూడెంట్ యూనిట్ గా క్లబ్లను పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డి దివ్య తేజోమూర్తి హాజరై ఎన్ఎస్ఎస్ ద్వారా కెరీర్ అవకాశాలు అనే అంశంపై విద్యార్థులను ఉపదేశించారు. ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ హాజరై సామాజిక సేవ ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై తమ అనుభవాలను పంచుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సెక్రటరీ పి నిరంజన్ గుప్తా, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి జాయింట్ సెక్రటరీ జె భిక్షారావు పాల్గొన్నారు. నిర్మలా ఫార్మసీ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మలా జ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిస్పందన, అతిథులకు సన్మానం, 2 సంవత్సరాలు పూర్తి చేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సర్టిఫికేట్ పంపిణీ మరియు క్లబ్లలో విద్యార్థుల విభజనతో పాటు రోటరీ స్టూడెంట్ యూనిట్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో క్రియాశీలంగా పాల్గొన్న జాతీయ సేవా పథకం స్టూడెంట్ కోఆర్డినేటర్లు బి సంజన, సిహెచ్ కార్తికేయ శ్రీరామ్, జి ఉమామహేశ్వరరావు, కె ప్రణీత్ సీతారాం, కె భరత్, కె హర్షవర్ధన్, ఎం రవి, జి రాజరాజేశ్వరి, ఎస్ అక్స సాత్వికలు ముఖ్య పాత్ర పోషించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల విభాగాధిపతులు, సెల్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్స్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిర్మలా కాలేజీ ఫార్మసీ వారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి నిరంజన బాబు గారు, అది నరేష్ బాబు గారు, అదేవిధంగా మేడం నాగేశ్వర జ్యోత్స్నా మేడం గారు, తర్వాత ప్రిన్సిపాల్ గారు, ఆ తర్వాత రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు, ఇతరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ యొక్క ప్రాధాన్యత, ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ వాలంటీర్సు దేశ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుకూలంగా ఏ విధమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి అవసరం ఉంది అనే అంశాన్ని సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు విద్యతో పాటు మీకు ఈ సామాజిక దృక్పథంతో, సేవా తత్పరతతో సమాజంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలుపరిచేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయినప్పుడే ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆశించినటువంటి ఫలితాలను కూడా సాధించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సహజసిద్ధంగా ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్ని అమలు చేయడంలో సహజసిద్ధంగా ఇక్కడ విద్యార్థులు వికాసంతో పాటు, విద్యతో పాటు ఖచ్చితంగా సామాజిక దృక్పథాన్ని పెంపొందించుకున్నప్పుడే వారు వికాసంతో పాటు విద్యార్థుల యొక్క భావి భవిష్యత్తు, ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆశించినటువంటి ఫలితాలను కూడా సాధించడము జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఈ కాలేజీ యాజమాన్యము ఈ ప్రోగ్రాం ఆఫీసర్కి ఇచ్చినటువంటి నీకు సహాయ సహకారాలతో యూనివర్సిటీలోనే ఒక ప్రత్యేకమైనటువంటి యూనిట్గా
ఈ కాలేజీకి కూడా పేరు ప్రతిష్టలు తీసుకురావడంతో పాటు నీకు యూనివర్సిటీకి కూడా ముందుకు తీసుకుపోవడానికి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నందుకు ఈ కాలేజీ యొక్క యాజమాన్యాన్ని మా యూనివర్సిటీ తరపున మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థి దశలోనే వారికి ప్రేరణతో నిర్వహించినప్పుడే వారి భావి భవిష్యత్తు ముందుకు పోతుందనేది ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు అందరూ వక్తలు కూడా నీకు విద్యార్థులు వారికి ఉన్నటువంటి ఆలోచన సరిని విధానాన్ని విద్యతో పాటు నీవు సహసిద్ధమైన సేవా తత్పరతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీకు 2014లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ను దృష్టిలో ఉంచుకొని ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అంటే రోటరీ క్లబ్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, లేదంటే కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా భాగస్వాములు అయినప్పుడే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు ఫలితాలను ఆశిస్తామని చెప్తున్నాం. అయితే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విజన్ 2047 దృష్టిలో ఉంచుకొని నీకు P4 ప్రోగ్రామ్స్ కూడా అమలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ఏమిటి, పబ్లిక్కు, ఆ తర్వాత ప్రైవేటు, ఆ తర్వాత పీపులు, ఆ తర్వాత పార్ట్నర్షిప్ భాగస్వాములు అయినప్పుడే ఆ ఫలితాలను మనం సాధిస్తామన్నటువంటి ఉద్దేశంతో అమలు చేస్తున్నారు. కాబట్టి అది ఒక ప్రభుత్వమే నువ్వు సాధించాలంటే వీలు పడదు. అందుకే నీకు స్వచ్ఛంద సేవా సంస్థలు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే ఖచ్చితంగా ఈ పేదరిక నిర్మూలన అనే దానికి జరిగేదానికి అవకాశం ఉంది. పేదరిక నిర్మూలన జరగాలంటే ఖచ్చితంగా నీకు ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఉండాలా, ఆ తర్వాత హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఉండాలా, ఆ తర్వాత వచ్చేసి సస్టైనబిలిటీను, ఆ తర్వాత సోషల్ డెవలప్మెంట్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందనేది మనము ప్రభుత్వాలు కూడా గ్రహించడం జరిగింది. ఆ ఉద్దేశాలు, ఆశయాలకు అనుకూలంగానే విద్యార్థుల్ని నీకు ప్రేరణ కలుగజేసి వాళ్ళు సేవా తత్పరత పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్టుకు నీకు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యాజమాన్యాన్ని, ఆ తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిర్మలా ఫార్మసీ కాలేజీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం జరిగింది. దీనికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ సెక్రటరీని గెస్టులుగా ఆహ్వానించడం జరిగింది. గత సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపట్టినటువంటి అద్భుతమైనటువంటి కొన్ని సేవా కార్యక్రమాల్లో వాలంటీర్గా నిర్మలా ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. జమ్ ఎంకే హ్యాండ్స్, అలాగే LN4 హ్యాండ్స్ మనం ఫిజికలీ డిజేబుల్డ్ పీపుల్కి ఇవ్వటం జరిగింది. ఈ సేవా దృక్పథం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ రోజున చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ఆ దివ్యాంగులందరి యొక్క మన్నలను పొందడం జరిగింది. వాళ్ళ జీవితంలో ఒక మెరుగైనటువంటి మార్పులో వీళ్ళు కూడా ఒక భాగం అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ సేవా దృక్పథం ఉన్నటువంటి ఈ విద్యార్థుల యొక్క సేవా ఆకాంక్షల్ని గ్లోబలైజ్ చేయటం కోసం వీళ్ళందరినీ రోటరీ వైపుగా ప్రయాణించడానికి ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్లో మాకు ఒక వేదిక కల్పించడం జరిగింది. చాలామంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా రోటరాక్ట్స్గా మారి వారి యొక్క సేవా ప్రపంచాన్ని విస్తృతం చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఫార్మసీ కాలేజ్ మేనేజ్మెంట్కి, అక్కడ ఉన్న స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Objective not me but you of the NSS unit of the Nirmala College of Pharmacy. We have started long back, and now this is going forward with smoothly under the guidance and the leadership of the programming officer Dr. Naresh Babu sir. And really we appreciate all the volunteers and sir for their implementation of the programs, and we are reaching out so many people through our services. So we thank once again sir. And today regarding this we have conducted the awareness program, the motivational program by the eminent personalities to bring awareness to our students, especially the newly joined students, to join in the NSS unit of the Nirmala College of Pharmacy. I could say this is a successful day and a very fruitful day by the eminent personalities, the chief guest and the guest of honor, especially the chief guest Professor Divya Tejo Murthy Garu, programming officer of the ANU, and also the guest of honor Dr. P. Rajashekar Garu, president of the Rotary Club Mangalagiri, and also the secretary Dr. Niranjan Gupta sir. They have shared their vast knowledge and their insights to the students.
really it is a great platform, I could say, where our students have the bright future in obtaining the values and the ethics that they have been inculcating. So I thank the Professor Divya Tejo Murthy garu and also Rajashekar sir for sparing their valuable time, and my special appreciation goes to Dr. Naresh Babu sir for his invaluable services to the society and particularly to our institution. I also thank Dr. Pamla Reddy sir, the principal of the Nirmala College of Pharmacy, for all his support and his guidance. Thank you. The sir, Rotary Club Mangalagiri, and National Secretary to one of our father parent is here. So Babu sir, and also George Babu sir, and all the volunteers of the NSS team from all the courses, my dear students. It is a very hard work that you have done. Really, I could see the forming of the clubs is really good. So we all appreciate your efforts and to continue the same spirit and to collaborate with other cells that are formed in the college. Right time to speak where the full form of the NSS already was mentioned. So apart from that, in age, in studies, in our qualification, to say the deficiency is there in every human being. చాలా మంది పెద్దవాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగి వాళ్ళకి ఐడెంటిటీ అనేది దొరకటం లేదు. చివరికి వాళ్ళు దాన్నే కనుగొంటున్నారు అన్నమాట. ఆ సర్వీస్ మైండ్ లేకపోతే నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా అది వేస్టే అని చాలామంది కనుగొంటున్నారు. ఒక మంచి వ్యక్తిగా మనం ఉండకపోతే అది ఎంత ఎత్తుకెదిగినా మనకి అర్థం ఉండదు, దానికి అర్థమే ఉండదు. అలా తెలుసుకున్న వాళ్ళు కొంతమంది, ఆ కొంతమందిలో మన ముందు ఇప్పుడు ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నారు దివ్య తేజోమూర్తి సార్, రాజశేఖర్ సార్, నిరంజన్ గుప్తా సార్, మరెందరూ ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళు తెలుసుకున్నారు. చూడు, వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా వాళ్ళు చాలా క్వాలిఫికేషన్లో హయ్యర్ స్టడీస్ చేసిన వాళ్ళు. ఓకే, సో ఈ రోటరీ క్లబ్ ద్వారా వాళ్ళు ఎంతమందిని రీచ్ అవుతున్నారు. రాజశేఖర్ సార్ వాళ్ళు, అదేవిధంగా యూనివర్సిటీలో వాళ్ళు దివ్య తేజోమూర్తి సార్ వాళ్ళు ఎన్నో పనులు చేస్తూ ఎంతోమందికి రీచ్ అవుతున్నారు. చివరికి వాళ్ళు కానీ ఇప్పుడు మనమందరం చేస్తున్నాం. అందరం చేసేది ఏంటిది అంటే ఒకటే, రీచింగ్ అవుట్ ద హ్యుమానిటీ విత్ అ సర్వీస్ మైండ్, విత్ లవ్ అండ్ సర్వీస్. సో ఓన్లీ యూ గాట్ ది ఆపర్చునిటీ, you got the opportunity. But one thing I suggest you are in the academics, okay, you are studying, so you have your own aim to reach the goals. So beside that, okay na, this is one part of the thing. You have to balance yourself, service and studies, you have to balance. So see that, okay, not put aside the studies and what are the things that are there in the college, but only the vast freedom to you to celebrate and to organize all the programs what all you have listed so beautifully, you have listed here. But so you should implement those things, and with this year we could see, okay, how much you are implementing, and so that we can reach out to the many people. మూడు క్వాలిటీస్ అకార్డింగ్ టు మీ, మూడు క్వాలిటీస్ మీరు ఇన్కల్కేట్ చేసుకోగలుగుతున్నారు. వన్ థింగ్, టీమ్ వర్క్, లీడర్షిప్, అదర్స్. సెల్ఫ్లెస్గా మనం సెల్ఫిష్గా ఎదగొద్దండి. అది ఎదిగినా మనం ఎంత ఎత్తుకు ఎదిగినా అది పడిపోతుంది వస్తుంది. మన పనికి ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, సో లీడర్షిప్ క్వాలిటీస్. ఇప్పుడు మీరు అందరూ వచ్చి ఇక్కడ చదివారండి, కొంతమంది కోఆర్డినేటర్స్ అని మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో మీకు స్టేజ్ ఫియర్ అనేది కొంచెమన్నా పోతుంది కదా. సో అలా ముందుకు వచ్చినప్పుడు మీరు ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం యు ఆర్ స్టాండింగ్ హియర్ అండ్ యూ టుక్ ద మైక్ అండ్ యూ హ్యావ్ స్పోకెన్ వెల్. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. సో దట్ ఈస్ ద టీమ్ వర్క్ యూ ఆర్ ఇన్కల్కేటింగ్. దట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీస్ యూ ఆర్ ఇన్కల్కేటింగ్. ద థర్డ్ థింగ్, empathy, not sympathy, empathy. So there are different meanings, sympathy and empathy. Sympathy is only we are just feeling. So as you know, that is that we have gathered here for the NSS orientation program. Okay.
So the students from the various clubs has been introduced, and I can see here the students from the various courses from our institution, okay, and various batches also. It shows that because already have formed a group under one club. So if you see the progress of the NSS for the academic year 24 and 25, as you might have seen in the WhatsApp group and newspapers also, there are many programs and there are many achievements they have received for the academic year 24 and 25 to our institution. At the same time, Acharya Nagarjuna University also, the NSS coordinators, Tejamurthy sir also is encouraging us to conduct many more activities in and out the campus. So the university has given many opportunities to us. As I mentioned earlier also, few of our students, they have attended the Independence Day celebrations in New Delhi and integration camps, special camps. So thank you sir for giving the opportunity to our students, because only few students from our state, they have represented into the celebrations. That too from our institution, the academic year 24 and 25. And also there are many activities which are conducted by the Rotary Club also. Almost all the activities our students were participated in the activities of Rotary Club also. And also there are many health camps was conducted from the NSS team during the holidays time also. You can see on the Sundays also that NSS teams are participating in the health and medical camps at various villages and towns also. So like that, there is so in the academic days, college days, if you are not mingling with each and everyone, so you cannot lead anything. You have to be mingled with each and everyone during the academic itself. Whenever you conduct any activities or else as NSS volunteers, you have to be coordinated with each and everyone. Then only the skills will be improved. Then in the future, one or other day if you become any leader, then you can work with the team. Then you can develop the team. You can coordinate the team. So such type of skills you have to learn from the academics itself. That is the reason while going out with the academic certificate, you have to improve your communication, coordination and teamwork also. That is the reason the management is encouraging the NSS team members and also the other departments and cells also to conduct the activities to the students to improve all those skills. And as I said earlier also, there are the government is encouraging the students to apply for some awards. They are giving some awards to the NSS people also, NSS volunteers, those are actively participated. And also there are some scholarships, private bodies, they are giving the scholarship to the NSS volunteers also. Generally the scholarships will be provided to the only the students with 75% and above. But there are some private bodies, they are providing the scholarship to the students. Those are actively engaged in the NSS activities. There is a chance of getting neck pain for those students because they are continuously keeping their head to one direction to listen the messages of all the dignitaries here. So with the permission of the dais, I would like to come to the center and address the students. Fortunate. నిర్మలా కాలేజీలో ఫార్మసీ కాలేజీలో టోటల్గా ఉన్నటువంటి స్ట్రెంగ్త్ మొత్తం ఇదేనా? కాదు కదా. ఓన్లీ ఫ్యూ ఆఫ్ పీపుల్ ఆర్ హియర్. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ టైంలో? వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు, లేదా కొన్ని ల్యాబ్ సెషన్స్లో ఉంటున్నారు, లేదా బాగా చదువుకుంటున్నారు, బాగా చదువుకొని మంచి మార్కులు సాధిస్తున్నారు అని మీకేమైనా జెలస్గా ఉందా? మీకన్నా వాళ్ళు ఏదన్నా బ్రహ్మాండంగా సాధిస్తారనేటువంటి ఇబ్బందిగా ఏమన్నా మీకుందా? లేదు కదా. సో దాట్స్ వై యు ఆర్ ఫార్చునేట్.
That's why you are so fortunate to be a part of this NSS program. It's a great program. ఎందుకు గ్రేట్? ఈ ఆడిటోరియంలో లేకుండా మిగతా క్లాస్ రూమ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కన్నా భిన్నంగా మీరు ఎలా ఉండబోతున్నారు? లైఫ్లో మనం కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం. చాలా డెసిషన్స్ మన లైఫ్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్స్ అవుతూ ఉంటాయి. అలాంటి గొప్ప డెసిషన్స్లో ఒక డెసిషన్ ఇప్పుడు మీరు ఈ ఆడిటోరియంలో ఉండటం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవటం. ఉదాహరణకి ఆ బయట ఉండి క్లాస్ రూమ్స్లో బాగా చదువుకొని మంచి మార్కులు వస్తున్నటువంటి స్టూడెంట్స్ని కన్సిడర్ చేస్తాం. అలాగే మిమ్మల్ని కన్సిడర్ చేద్దాం రేపు పొద్దున మీ డిగ్రీ అయిపోయిన తర్వాత. మేబీ మీకంటే వాళ్ళకి ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రా వస్తే ఉండొచ్చు, ఒక 10%. మేబీ వాళ్ళకి 90% రావచ్చు, మీకు 80% రావచ్చు. రేపు పొద్దున ఏదైనా ఒక జాబ్కి వెళ్ళిన తర్వాత, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కేవలం 90% స్టూడెంట్స్ మాత్రమే ఇంటర్వ్యూలో కూర్చోండి, 80% స్టూడెంట్స్ వద్దు లేదా 70% వద్దు అనేటువంటి రూల్ ఏముండదు. 60% అబవ్ లేదా పాస్ అయినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ. వన్స్ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మార్క్స్ అనేటువంటివి దే ప్లే నథింగ్ టు గెట్ ఇన్ టు ఎ జాబ్. మీకు 90 మార్క్స్ వచ్చినా సరే, 80 మార్క్స్ వచ్చినా కానీ దే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్వల్లీ. మరి అక్కడ ప్లే చేసే రోల్ ఏంటి? కంపెనీస్ ఏం ఆశిస్తాయి మీ గురించి? ఒక కంపెనీలో, ఒక ఇండస్ట్రీలో మిమ్మల్ని ఒక ఎంప్లాయీగా తీసుకోవాలంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని మీరు ఎంత అద్భుతంగా చేయగలుగుతారు, మీరు ఎంత స్కిల్స్ని ప్రదర్శించగలుగుతున్నారు, అలాగే ఎంత రెస్పాన్సిబుల్గా ఒక కంపెనీకి సంబంధించిన కొన్ని కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ని మీ చేతుల్లో పెట్టినప్పుడు మీరు ఎంత బాధ్యతగా వాటిని డీల్ చేస్తున్నారు, కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చే విధంగా మీ యాక్టివిటీస్ ఉంటున్నాయి అనే విషయాల్ని మీతో మాట్లాడినటువంటి ఒక ఫ్యూ మినిట్స్లోనే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అలా అర్థం చేసుకోగలిగిన విధంగా మీ యొక్క యాటిట్యూడ్, మీ యొక్క పర్సనాలిటీ, మీ యొక్క బాడీ లాంగ్వేజ్, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీకు అక్కడ దోహదపడతాయి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ స్కిల్స్ అన్నీ కూడా మీకు రావటానికి పుట్టుకతో ఎవరికి రావు, పుట్టంగానే అందరూ ఒకేలా ఉంటారు. ఇటువంటి యాక్టివిటీస్, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇవి మీలో ఉన్నటువంటి స్కిల్స్ని షార్ప్ చేస్తూ ఉంటాయి. ఒకే పనిని మనం పదే పదే చేస్తూ ఉండటం వల్ల ఆ పనిలో మనం మాస్టర్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ చాలా క్లబ్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీని తీసుకొని మీరు దీంట్లో పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ని మీరు దాంట్లో మాస్టర్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చూడండి, ఈ చిన్న ప్రోగ్రాంలోనే మీరందరూ కూడా ఎంత టైంకి కరెక్ట్గా ఉన్నారు, ఎవరికి ఇవ్వాల్సినటువంటి రోల్ ఎంత వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఏ ఒక్కళ్ళు కూడా డీవియేట్ అవ్వలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా, ప్రతి మూమెంట్ కూడా మీకు ఒక మంచి లెసన్. ఎందుకు లెసన్? ప్రతి ఈవెంట్ నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకోగలుగుతున్నారు. లైఫ్లో ఏదో ఒకటి మనకి నేర్పబడుతూనే ఉంది. అదే కేవలం క్లాస్ రూమ్లో మాత్రమే కూర్చుంటే ఇటువంటి యాక్టివిటీస్ కానీ, ఇటువంటి అవేర్నెస్ కానీ మీకు అందరికీ రాకపోవచ్చు. లైఫ్లో ఏదన్నా ఒక అచీవ్ అవ్వాలి అంటే, మీకంటూ ఒక గోల్ సెట్ అవ్వాలి అంటే మీకు ఏ ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉందో మీకు తెలియాలి. జనరల్గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత 16 సంవత్సరాల వయసులో మీ అభిరుచులు ఏంటో కూడా మీకు ప్రాపర్గా తెలియదు. ఏ గ్రూప్ తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారనేది కూడా మీకు ప్రాపర్గా తెలియకపోవచ్చు. పక్కింటి వాళ్ళు, అన్నలో అక్కలో, లేదంటే పేరెంట్స్ మిమ్మల్ని ఎక్కువగా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. పలానా ఈ గ్రూప్ తీసుకోండి, పలానా ఈ గ్రూప్ తీసుకోండి, అంతే తప్ప ఒక ప్యాషన్తో తీసుకునేటువంటి వయసు కాదని. కానీ మీ ప్యాషన్ ఏంటి అని మీకు తెలియడం కోసం, మీ గురించి మీకు పూర్తిగా అర్థమవడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయి. ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఇంత సక్సెస్ఫుల్గా, ఇంత ఆర్గనైజ్డ్గా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఈ నిర్మలా కాలేజీ ఫార్మసీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ నిర్మల జ్యోతి గారికి మీరు ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వాలి. దట్స్ వై యు ఆర్ ఫార్చునేట్.
దాట్స్ వై ఫార్మసీ కాలేజ్. ఎందుకంటే దేశంలో ఒక్క ఈ కాలేజ్ మాత్రమే ఉందా? కేవలం మీరు మాత్రమే ఫార్మా స్టూడెంట్సా? కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. కానీ వాళ్ళ కొత్తగా వచ్చేటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి అసలు ఎన్ఎస్ఎస్ ఏంటి అనేటువంటిది ఒక చక్కటి డిస్ప్లే చేశారు. అలాగే గెస్ట్లకి ఇచ్చేటువంటి ఈ బొకేస్ చూడండి, ఇక్కడే మీ యొక్క యూనిక్నెస్, మీ యొక్క స్పెషాలిటీ ఏంటో బయటపడింది. ఎక్కడ కూడా మీరు ఆ బొకేలు తయారు చేయడంలో ₹1 ఖర్చు పెట్టలేదు. మీరు మీ చుట్టుపక్కల దొరికేటువంటి మొక్కల్లో ఉన్నటువంటి ఆ చక్కటి మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని ఏరారు, చక్కగా దాంట్లో గుచ్చారు, ఒక అందమైన బొకేలా చేశారు. అది మాకు ఆనర్గా ఇచ్చారు. బయట ఒక 500 పెట్టి బొకే తీసుకొచ్చి మాకు ఇచ్చిన దానికన్నా ఆనందం కన్నా మీరు పడ్డ కష్టం, మీ యొక్క క్రియేటివిటీ, మీకున్న వనరులను మీరు చక్కగా వాడుకునేటువంటి తెలివితేటలు, దాట్ ఈజ్ రియల్లీ ఇంప్రెసింగ్. ఈ అవకాశం మీకు ఇక్కడ వచ్చింది, అంతే తప్ప బయట ఎక్కడ రాదు మీకు. సో దాట్స్ వై యు ఆర్ సో ఫార్చునేట్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చాలా క్లబ్స్ ఉన్నాయి, చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఆ గ్రూప్ యొక్క విశిష్టత, ఆ గ్రూప్లో మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటి దానికి ఒక చక్కటి ఎక్సర్సైజ్ చేసి వచ్చారు ఇక్కడ మీరు. అంటే దాని గురించి ఆ గ్రూప్కి పూర్తి అవగాహన ఉంది. మీరు ఏం చేయబోతున్నారు, ఏ ఏ రోజుల్లో ఏ యాక్టివిటీ చేయబోతున్నారు అనేటువంటి ఒక సిస్టమాటిక్ ప్లానింగ్తో ఈ రోజున మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. ఆ ప్లానింగే మీ లైఫ్కి అవసరం. సో మన లైఫ్లో ప్రతిరోజు కూడా, ప్రతి పనిలో కూడా ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఉండాలి మీకు. అటువంటి వాళ్ళు లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి క్లారిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ అవుతూ ఉంటారు. లైఫ్లో సక్సెస్ అయ్యేవాళ్ళు డిఫరెంట్ థింగ్స్ ఏం చేయరు, గొప్ప గొప్ప పనులు ఏమి చేయరు. ఎక్స్ప్లెయిన్ చేశారు. సేమ్ ఎన్ఎస్ఎస్ ఎలాగైతే సర్వీస్ యాక్టివిటీస్లో డిఫరెంట్గా ఎలాగైతే మీకు అందరికి అవకాశం కల్పిస్తుందో, రోటరీ కూడా అలానే డిఫరెంట్గా పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఇన్ ద సర్వీస్ సెక్టర్, అంటే సర్వీస్ చేయడానికి, సొసైటీకి సర్వీస్ చేయడానికి రోటరీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రోటరీ యాక్టర్స్గా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Thankful and grateful to the management of Nirmala College of Pharmacy and also the program officer Niranjan Babu Garu has given me opportunity to participate and share few words regarding that conceptualization of NSS with the students. But whatever it may be, the previous speakers have been narrated very well about the relevance of NSS objectives. The first speaker, Madam Nirmala Jyoti Garu, spoken very well about the culture of the students, I mean that NSS volunteers, or the ethics and values, and she has also touched relevance to the service orientation, and also how all these aspects can build up the future development of the students. There is no doubt at all. The second speaker, B. Pamula, but Niranjan Babu Garu, the program officer of NSS of Nirmala College of Pharmacy, has given or mentioned on 3 topics. The macro level tapping has divided into 3 categories. One is on brochure, transformative learning shaping student personality through community service. And another one is orientation program of NSS. At the same time, the career opportunities through NSS
program. He mentioned that. But actually, it is a very vast and micro level topics. This is within a duration of half an hour or 1 hour, 2 hours. It is very difficult task for the resource persons to cover all aspects. Yes, it is true, no doubt. But whatever it may be, before going to cover based on the macro level of the NSS conceptualization, therefore first of all divided into the 3 or 4 categories or aspects. Already at the initial stage, Program Officer Narendra Babu mentioned that actually what is the main objectives of the NSS? The National Service Scheme, not me, but you. Name itself, service. So first of all, I want to put one question before the volunteers. Why you have joined in NSS? Yes, I am appreciate about your attitude and decision making, no doubt. But what is the origin of voluntary service? That is the very important. What is mean voluntary service? Voluntary. Yes, Rajshekhar Garu also mentioned that Rotary Club is there. We are rendering lot of service to the community section of the people. No doubt. I was also one of the member Rotary Club at Anantapur during the period of 1989 as a student. That is a different process. So actually, the voluntary service is derived from the word of voluntas. It is a Latin word. It means will, whoever may be. Now you have directly contact with us as a volunteer. The famous sociologist Bardolin remarked that voluntary or service is a product of blood. చేస్తున్నా నిర్మలా జ్యోతి గారి ఆబ్జెక్ట్ దృష్టిలో వచ్చిన తర్వాత కామర్స్ చేరి ఎస్కే యూనివర్సిటీలో ఎంట్రన్స్ 87లో ఎంట్రన్స్ రాస్తే 3rd ర్యాంక్ వచ్చింది కామర్స్లో. 1100 అప్లికేషన్స్ వస్తే నాకు 3rd ర్యాంక్ వచ్చింది, కామర్స్ చేరా. 3 నెలలు క్లాసుకు పోయా. 4వ నెలలో నాకు తెలిసినటువంటి ప్రొఫెసరు తెలిసి నీకు కామర్సు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, సోషల్ సైన్సెస్ లెక్క రా ఇట్లు అని చెప్పేసి నన్ను ఇట్లా తీసుకొచ్చేసాడు. అన్ఫార్చునేట్లీ నో మోర్. అప్పుడే తీసుకొచ్చాను. దీని తర్వాత బీఈడీ చేశాను. బీఈడీలో నాకు టీచర్ పోస్ట్ వచ్చింది. నేను బీఈడీకి పోలే. ఎందుకంటే మేడం చెప్పింది మనం మోడల్ పెట్టుకోవాలా ఎవరిని అని. నేను క్లాస్లో జాయిన్ అయినప్పుడు, పీజీ చేరినప్పుడు రూరల్ ఏరియాస్ నుండి వచ్చినప్పుడు మేము చదువుకున్నప్పుడు లాంతర్ల కిందే చదువుకోనిది, మాకు కరెంట్ లేదు ఇంటర్మీడియట్ వరకు. చేస్తే చేరుతానే టైఫాయిడ్ వచ్చింది. 1 వీక్ క్లాసులు పోలే. ఇంకా రెగ్యులరే 100% అటెండెన్స్ నాది. అప్పుడు మా టీచర్ని మోడల్గా పెట్టుకున్నా. మా టీచర్ వచ్చి క్లాస్ చెప్తే నేను ఫస్ట్ బెంచ్లోనే కూర్చున్నా. నేను మా టీచర్ ప్రొఫెసర్ అయినట్లు నేను ఎందుకు కాకూడదు అనుకోండి. టీచర్ పోస్ట్ వదిలేసిన, మళ్ళీ ఎంపీ జాయిన్ అయ్యి, పిహెచ్డి జాయిన్ అయ్యాను, ప్రొఫెసర్ అయ్యా. అయిన తర్వాత మేడం ఫస్టే చెప్పారు ఒకటి మోడల్ అనేది మనం పెట్టుకోవాలి. తర్వాత నాకు మా గురువు గారు ఆచార్య నాగార్జున అన్నటువంటి రిజిస్టార్గా వస్తే మురళీధరుడు నన్ను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా తెచ్చారు. మురళీధరుడు నేను రిజిస్టార్ గారు ఎందుకు కాకూడదు, ఆయన రిజిస్టార్ అయితేనే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయ్యాడు. తర్వాత నేను రిజిస్టార్ ఎందుకు కాకూడదు, ఎన్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నేను ఎందుకు కాకూడదు అనుకున్నాను.
చాలామంది వైస్ ఛాన్సలర్ అడిగారు నాకు, రిజిస్టార్ చేయమన్నారు, రెక్టార్ చేయమన్నారు. నా ఫ్రెండ్స్ వైస్ ఛాన్సలర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు. అయినా నాకు వద్దులేండి, నేను ఎన్ఎస్ఎస్ చేస్తానని చెప్పేసి ఎన్ఎస్ఎస్ చేరిన తర్వాత మా కోటేశ్వరరావు అంటే మా సపోర్ట్ స్టాఫ్ వీడే ఉన్నారు. నేమ్ బోర్డులో మా సారు నేమ్ తర్వాత సక్సీడెడ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మళ్ళీ నా పేరు వచ్చింది. నేను పీజీ చదివేటప్పుడే ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నోమర్ కుమిత్వెన్ జోషి గారు స్టూడెంట్ లీడర్గా, మా సార్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా ఉంటే నేను హైదరాబాద్ పోయి మేడంని ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ వాలంటీర్స్ లీడర్గా మేడంని తీసుకొని వచ్చేసేసి చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేసామన్నమాట. కాబట్టి అట్లా గోల్ అనేది మీరు ఏర్పరచుకో. అదే మొదట మేడం గారు చెప్పారు, ఊరికే విద్యను అభ్యసించడం చేయడం కాదు, మీరు ఒక గోల్ అనేది పెట్టుకోండి, ఆ గోల్ అచీవ్ కావాలా అన్నారు. మీరు కూడా మీరు చేసేటువంటి యాక్టివిటీస్ వాలంటీర్గా 100% సక్సెస్. అది రాజశేఖర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు క్లాస్లో ఉండే పిల్లలకి మీకు ఏం లాస్ అవుతారు, మీరు ఏం లాస్ కారు అనేది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నేను అన్నీ మళ్ళీ టచ్ చేసిన అవసరం లేదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ and also good opportunities based on the personality development and build up the characters and also career opportunities relevance to the job orientation also. There is no doubt at all. Your presence and inspiring address. We are also delighted to welcome and felicitate Sri P. Niranjan Gupta garu. G. Uma Maheshwar Rao. K. Akshavardhan. K. Praneet Sitaram. Welcome.